హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ సుజాత. చూసాను కదా పల్లి పకోడీ. ఏదో టైంపాస్ కోసం. ఇప్పుడు వెదర్ ఎట్లా ఉంది కదా, చల్లగా ఉంది కదండి, చలికాలం. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. పల్లీలల్లో ఏం వేయలేదండి, ఎక్కువ ఉప్పు, కారం, పసుపు అంతే. దాంట్లో వేసి కొంచెం శనగపిండి ఒక స్పూన్ వేసినాం అనుకోండి, పెద్ద స్పూన్ వేసినాం అనుకోండి, దాన్ని బట్టి మనకు పిండి పట్టేదాన్ని బట్టి సగం స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అంటే మనకు ఇట్లాంటి గంటెలు ఉన్నాయనుకోండి, గంట వేస్తే సగం గంట బియ్యం పిండి, అట్లా బియ్యం ఒక గంటే శనగపిండి, ఒక సగం గంటే బియ్యం పిండి వేసుకొని చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా ఒకటొకటి మంచిగా విడిగా కాలేటట్టుగా వేసుకొని ఫస్ట్ కొంచెం సేపు మనం మీడియంలో పెట్టి కాల్చుకున్నాం అనుకోండి, మంచిగా వేగుతాయి అన్నట్టు. లోపల పల్లి వేగాలి కదా, అందుకోసమని. అలా వేగిన తర్వాత తీస్తే చూడండి ఇలా ఉంది. చూసిక పల్లి పకోడీ టేస్టీ అయిందండి. అప్పుడప్పుడు కొంచెం ఇలా చేతిలో వేసుకొని మంచిగా మనం సాయంత్రం పూట టేస్టీగా తినవచ్చు. కొన్ని పిడికిల్లో తీసుకున్నాం అనుకోండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే రెడీ అయింది కదా. ఇవి ఇలా చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటాయి, ఏం ఖరాబ్ కావు ఇవి. చూసిండ్రా, శనగపిండి, బియ్యం పిండి వేసుకొని చేసుకోవచ్చు ఇట్లా. ఉప్పు కారాలు తగినంత వేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పల్లి పకోడీ.